ఆహార పదార్థాల చరిత్రలో ఎన్నడూ చూడని విప్లవాత్మక పరిణామం చూడబోతున్నాం. కోడి లేకుండానే కోడి మాంసం ఉత్పత్తి చేయనున్నారు. కావలసినంత చికెన్ ఇప్పుడు బోన్లెస్ గా ల్యాబుల్లో తయారు కానుంది. ఈ మాంసంలో అన్ని రకాలైన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. కావలసినన్ని ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. పైగా ఈ మాంసంలో కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. ఇకపై వ్యవసాయ ఉత్పత్తులు పండించినట్టే చికెన్ ను కూడా పండించబోతున్నారు. కోడి లేకుండానే కోడి మాంసం తయారు చేయనున్నారు. అది కూడా బోన్లెస్ గా దొరకనుంది. ఆహార పదార్థాల చరిత్రలో ఇదొక గుణాత్మక మార్పుగా, విప్లవాత్మక పరిణామంగా చెప్పుకోవచ్చు. కోడిని కోయకుండానే, రక్తం చిందకుండానే కోడి మాంసం అందుబాటులోకి వస్తుంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మాంసంలో కొవ్వు తక్కువ, కావలసిన స్థాయిలో ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. ఈ కోడి మాంసం మాంసాహార ప్రియులకే కాదు, శాకాహారులకు వివిధ కారణాలతో మాంసం తినడం మానేసినా అనాలనుకునే వారికి ఒక ప్రత్యామ్నాయమని చెప్తున్నారు. నిజానికి కోడి మాంసం చాలా తక్కువ ధరకే లభించి ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న ఆహారంగా డాక్టర్లు చెబుతున్నారు. దీనినే సెల్ కల్చర్డ్ చికెన్ అని అంటున్నారు. ప్రతి 18 నుంచి 24 గంటలకు రెట్టింపయ్యే కణాల ద్వారా మాంసం ఉత్పత్తి చేస్తారు. జంతు కణాల నుంచి ఉత్పత్తి చేసే ఈ సెల్ కల్చర్డ్ చికెన్ త్వరలో మార్కెట్లో అందుబాటులోకి రానుంది. కృత్రిమంగా పండిస్తున్న ఈ కోడి మాంసం తినడం ఎంతో సురక్షితమని అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ FDA కూడా ధృవీకరించింది. FDA అనుమతితో అమెరికాలో అప్సైడ్ ఫుడ్స్ అనే సంస్థ ఈ సెల్ కల్చర్డ్ చికెన్ ని ఉత్పత్తి చేస్తోంది. పలు స్టార్టప్ ఫుడ్ కంపెనీలు ఈ తరహా మాంసం ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నాయి. భవిష్యత్తులో మాంసం మార్కెట్లో కల్చర్డ్ మాంసం ఉత్పత్తులు సింహభాగాన్ని ఆక్రమిస్తాయని, ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే చంపబడిన జంతువుల నుంచి తయారు చేసే క్లీన్ మీట్ కు సింగపూర్ రెగ్యులేటరీ ఆమోదం తెలిపింది. తొలిసారి నగెట్స్ రూపంలో మాంసపు ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. కణం నుంచి ఉత్పత్తి అయ్యే ఈ కల్చర్ చికెన్ లో ఒక్క చుక్క యాంటీబయాటిక్స్ కూడా ఉపయోగించరు. దీనినే సెల్యులార్ వ్యవసాయం అని పిలుస్తున్నారు. సెల్ కల్చర్డ్ మాంసాన్ని సృష్టించే ప్రక్రియ ఒక కణంతో మొదలవుతుంది. ఒక కోడి నుండి బయాప్సీ ద్వారా కణాలను వేరు చేసి సెల్ బ్యాంక్ రూపొందిస్తారు. వాటిని ఉక్కు పాత్రలో పరిపక్వం చేస్తారు. పూర్తి స్థాయిలో చికెన్ తయారవడానికి కనీసం 14 రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం ప్రతి 10 మంది అమెరికన్లలో ఒకరు కణాల ద్వారా తయారు చేసిన ఆహారం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మార్కెట్ పరిశోధన సంస్థ మెంటల్ అసోసియేట్ తెలిపింది. కోళ్లను వధించగా వెలువడే 10 నుంచి 12% గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు ఈ సెల్ కల్చర్డ్ చికెన్ ద్వారా చెక్ పెట్టవచ్చంటుంది అమెరికా ప్రభుత్వం. కల్చర్డ్ లేదా మొక్కల ఆధారిత మాంసం ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందన్న, మాంసం మార్కెట్లో కనీసం 10% ఆక్రమిస్తుందని చెబుతున్నారు. ఈ కృత్రిమ చికెన్ ఈ ఏడాది పూర్తి స్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతుండగా 2028 నాటికి మన దేశంలోనూ అందుబాటులోకి రానుందని చెబుతున్నారు. పండించిన మాంసం కోసం FDA నుంచి అనుమతి పొందిన మొదటి కంపెనీ తమదేనని అమెరికాకు చెందిన అప్సైడ్స్ ఫుడ్స్ CEO ఉమా వాలెట్టి తెలిపారు. భవిష్యత్తులో ఇతర పశువుల మాంసం, ఎండ్రకాయలు, బాతు మాంసంతో పాటు ఇతర ఆహారాలను కూడా తయారు చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ప్రపంచంలో మొత్తంలో శాకాహార ప్రియుల కంటే మాంసాహార ప్రియులే ఎక్కువ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడు చాలా మంది మాంసాహారం అని శాకాహారులుగా మారుతున్నారు. వారి శరీరానికి మాంసం పడకపోవడం, మాంసం కోసం జీవహింస చేస్తారనే భావన వంటి కారణాలు ఉండవచ్చు. మాంసం కోసం జీవహింస చేస్తారనే కారణంతో చాలా మంది శాకాహారులుగా మారిపోతున్నారు. ఆ కారణంగానే మాంసం తినకుండా ఎంతో మంది ఉండిపోతున్నారు. అయితే అలాంటి కారణాలతో మాంసం మానేసిన వారికి మాత్రం సెరికల్చర్ చికెన్ మీట్ ఉత్పత్తి గొప్ప శుభవార్త అని చెప్పాలి. మాంసం కోసం జీవహింస చేస్తారనే కారణంతో చాలా మంది శాకాహారులుగా మారిపోతున్నారు. ఆ కారణంగానే మాంసం తినకుండా ఎంతో మంది ఉండిపోతున్నారు. అలాగే శాకాహారులు కూడా మాంసం రుచి చూసే అవకాశం దగ్గరలోనే ఉంది.